హలో ఫ్రెండ్స్, మారుతి డైరెక్షన్లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ నటించిన రాజసబ్ మూవీ నిన్న పెయిడ్ ప్రీమియర్స్తో రిలీజ్ అయింది భయ్య గ్రాండ్గా. అయితే ఈ మూవీ ఎలా ఉంది, హిట్టా ఫట్టా, రేటింగ్ ఎంత అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను భయ్య. అది మిస్ అవ్వకూడదంటే మాత్రం ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం, జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి భయ్య. ఇక సినిమా ఎలా ఉందరా ఈ సోదంతా మాకు ఎందుకురంటే చెప్పేస్తాను భయ్య, ముందే చెప్పేస్తున్నాను. ఇదైతే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రేంజ్ సినిమా అయితే కాదు. మీ అందరికీ తెలుసు, మారుతి డైరెక్షన్లో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అనౌన్స్ అయిన వెంటనే అందరికీ అంత హైప్ ఏం పెరగలేదు భయ్య. నిన్న రిలీజ్ అయ్యే వరకు కూడా అంత హైప్ ఏం లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ చూడాలి కాబట్టి చూస్తారు తప్ప హైప్ అయితే చెప్పుకోవాలంటే తక్కువ ఉంది. అందరికీ కూడా హైప్ ఉన్న సినిమాలు రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు అంటే స్పిరిట్ 2, కల్కి 2, సలార్ 2. ప్రజెంట్ మారుతి డైరెక్షన్లో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుంది అనేది ఎంత హైప్ అయితే క్రియేట్ చేసిందో దాన్ని అందుకోవడంలో ఈ మూవీ అయితే సక్సెస్ అయింది భయ్య. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా స్టార్ట్ అవ్వడం చాలా అద్భుతంగా స్టార్ట్ అయింది. ఒక లక్ష్యంతో మన హీరో అయితే బరిలోకి దిగుతాడు. అయితే కొద్దిసేపు తన లక్ష్యాన్ని పక్కన పెట్టి అమ్మాయిలతో లవ్ ట్రాక్లు, డ్యూయట్లు, కామెడీ టైమింగ్తో అలా వెళ్ళిపోతూ ఉంటుంది భయ్య ఫస్ట్ హాఫ్ అంతా కూడా. అంటే తన లక్ష్యాన్ని పక్కన పెట్టాడు. అంటే మన డైరెక్టర్ మారుతి కథను పక్కన పెట్టేసి హీరోయిన్ని లేయర్ల కింద అటాచ్ చేసి లవ్ ట్రాక్లు పెట్టి ఒక కొత్త తరహా రెబల్ స్టార్ ప్రభాస్ని చూపించడంలో సక్సెస్ అయ్యాడు భయ్య. ఎందుకంటే మనం ఇప్పటి వరకు రెబల్ స్టార్ ప్రభాస్ని, వింటేజ్ ప్రభాస్ని చూడలేకపోయాం. యాక్షన్ ఎపిసోడ్స్తో రచ్చ చేసే ప్రభాస్ని చూసుకుంటూ వచ్చాం. కానీ మారుతి మాత్రం వింటేజ్ ప్రభాస్ని చూపించాడు భయ్య. ఆ లుక్స్లో కానీ, ఆ కామెడీ టైమింగ్లో కానీ, ఆ హీరోయిన్స్తో ఆ రొమాన్స్ చేయటంలో కానీ, ఆ డ్యూయట్ సాంగ్స్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది భయ్య. కథతో సంబంధం లేకపోయినా ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలా సాఫీగా వెళ్ళిపోద్ది. ఇక ఇంటర్వెల్లో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్తో ఎండ్ అవుతుంది భయ్య. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్కి మించి కథలోకి ముందుకైతే తీసుకెళ్తాడు భయ్య మన మారుతి. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఒక అరగంట చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మళ్ళీ ఆ అరగంట తర్వాత మళ్ళీ కామెడీని ఇరికించాడు. కథకు అవసరం లేకపోయినా మనం చూడటానికి హ్యూమర్గా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ రెబల్ స్టార్ ప్రభాస్ కామెడీ టైమింగ్లో ఆ వెండి తెర మీద చూస్తుంటే భయ్య ఆ గ్లామర్ డోస్తో చాలా అద్భుతంగా అనిపించింది. మరి మారుతి వింటేజ్ ప్రభాస్ని చూపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు భయ్య. ఇక మేకర్స్ చెప్పినట్టు సెకండ్ హాఫ్లోని క్లైమాక్స్ లాస్ట్ అరగంట అయితే భయ్య నెవర్ బిఫోర్ అనే విధంగా ఉంది భయ్య. ఎప్పటి వరకు మన ఇండియన్ సినిమా చరిత్రలోనే, తెలుగు సినిమా చరిత్రలోనే ఇటువంటి క్లైమాక్స్ మీరు చూసుంటారు. ఆ విధంగా చాలా అద్భుతంగా అనిపించింది. ఇక సెకండ్ పార్ట్ ఉంది, సర్కస్ 1935 అనే విధంగా ఒక పోస్టర్ అనేది వేసి సినిమాని యాడ్ చేశాడు భయ్య. అదైతే నాకు నచ్చలేదు. ఈ రాజసభ పార్ట్ 1 అంతా కలిపి ఫస్ట్ హాఫ్లో పెట్టేసి ఆ సర్కస్ అనేది సెకండ్ పార్ట్ మూవీ అనేది ఈ సెకండ్ హాఫ్లో పెట్టి రిలీజ్ చేస్తుంటే భయ్య ఈరోజు బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందంటే భయ్య నాకైతే అబోవ్ యావరేజ్ అనిపించింది భయ్య. ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అనిపిస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ని కథతో సంబంధం లేకుండా ఆ లుక్స్ కానీ, ఆ లవ్ ట్రాక్లు కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, మన సంజయ్ దత్ యొక్క హర్రరిజం కానీ, తమిళనాడు బీజిఎం కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తాయి. జనరల్ ఆడియన్స్ కథని కావాలనుకుని వచ్చిన వాళ్ళకి మాత్రం యావరేజ్గా అనిపిస్తుంది అనమాట. జెన్యున్గా చెప్పాలంటే భయ్య నాకైతే అబోవ్ యావరేజ్ కింద అనిపించింది. మనం పెట్టిన పైసలకైతే వర్త్ అనిపించింది భయ్య. వెండి తెర మీద మనకు ఎక్కడా కూడా బోరు కొట్టదు, సాఫీగా సినిమా అలా వెళ్ళిపోతుంది. మరి ఈ మూవీకి అయితే నేనైతే 3 రేటింగ్ ఇస్తాను భయ్య అవుట్ ఆఫ్ 5. మరి మీరు కానీ మూవీని చూస్తుంటే మీరు ఎంత ఇస్తారో కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఏ విధంగా ఈ మూవీ అనిపించిందో కూడా కింద కామెంట్ అయితే చేయండి.